ఎప్పుడో 100 ఏళ్లకు సరిపడే నిలువలు ఖనిజాలు కావచ్చు, వాయువులు, పెట్రోలు 100 ఏళ్లకు సరిపడేవని ఇప్పుడే తొమ్మిది తీసి అనుభవించాలి అనేటటువంటి ఉచితపు బుద్ధి ఈనాడు ఉంది. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక్కటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడమే కారణం. ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, మిగతాయి లోటు ఏమీ లేదు. ఆత్మ ఎవరు, ఏమిటి, ఎందుకు ఏమీ తెలియదు అనమాట. బతుకుతున్నాం జంతువులు. మనిషి అంటే ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే సోషల్ యానిమల్, మనిషి ఒక సామాజిక ప్రాణి అని చెప్తాడు. అయితే ఉత్తమోత్తముడు ప్రపంచంలో అన్ని జీవుల్లోకి మనిషి ఉత్తముడు అని ఎవరు వాళ్ళు చెప్పట్లేదు. అన్ని జంతువులాగా ఇది ఒక జంతువు, ఇది బట్టలు వేసుకునే జంతువు, మిగతా వాటిని బట్టలు వేసుకో అంతే. మిగతా అన్ని బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు, కనీస అవసరాలన్నిటికీ సమానమే అని చెప్తారు. త్యాగము, తపస్సు, దానము, అహింస, బ్రహ్మచర్యము వీటికి ఎడ్యుకేషన్ లో స్థానం ఉందా? పోనీ కాన్స్టిట్యూషన్ లో స్థానం ఉందా? సమాజంలో స్థానం ఉందా? పోనీ అవి పాటించే వ్యక్తిని ఎవరైనా ఎత్తున పెట్టుకుంటున్నాడు? ఏమీ లేదు. వాడు పిచ్చోడు, వీడో పిచ్చోడు తయారాడు. బయట తినాలంటాడు, తాగాలంటాడు. ఏమి వీడు ఎక్కడి నుంచి ఎవడెక్కించాడు? వీడి గుడిలో వచ్చింది. ఆ గురువు పదండి తీరుద్దాం అని మీద పడి దాడి చేసే రోజులు వచ్చాయి. మంచి చెప్తే కూడా. కాబట్టి ఎంత పెరుగుట కొరకే, తల తగ్గుట హెచ్చుట కొరకే, అధిక సుఖములు అధిక బాధల కొరకే తథ్యము సుమతి అని తీర్చి చెప్పారు. సుఖం ఎక్కువైన కొద్దీ దుఃఖం పెరుగుతుంది. దాన్నే భర్తహరి భోగే రోగ భయం అన్నాడు. భోగాలు ఎక్కువైతే రోగాలు తప్పవు. ఈ రోగాలు చనిపోబట్టి పాత రోగాలు చనిపోవు, అందుకే కొత్త రోగాలు వస్తున్నాయి. ఎయిడ్స్ అయింది, కరోనా అయింది, ఇంకా ఎన్నెన్నో రోగాలు ఉన్నాయి, కొత్తవి కాచుకొని చూస్తున్నాయి. ఎప్పుడు మనం దిగజారుతామా ఆక్రమణ చేయడానికి. కాబట్టి భూమాత తన బరువును తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనిషికి భగవంతుడు 100 ఏళ్ళు ఆలోచించాడంటే 100 ఏళ్ళు బతుకుతామా? ఎంతమంది బతుకుతున్నారంటే సహజ స్థితిలో బతుకుతారు. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన పని. చేపకు ఈత ఎవరు నేర్పిస్తారు? కానీ మనిషి సహజ స్థితిలో లేడు, అసహజ స్థితిలో ఉన్నాడు. కనీసము తల్లిదండ్రికి కూడా ఉపయోగపడని సంతానం ఈనాడు పుడుతున్నారు. తల్లిదండ్రులకి, దేశానికి, ధర్మానికి అవన్నీ పక్కన పెడతాం. తల్లిదండ్రి అయినా తృప్తి చెందుతున్నారా? ఒకడో ఇద్దరు వాళ్ళతో. అది కూడా వాళ్ళు మిగలేదు, కక్కలేదు, చెప్పలేదు, ఊరుకోలేదు. అలాంటి పరిస్థితి ఎంత. ఎందుకంటే ఆధ్యాత్మికత ఒక్కటి. అది ఎంత వండుకునే పప్పులో, చేసుకున్న చారులో, కూరలో ఉప్పు వేసుకుంటాం. ఎంత అవసరం ఉప్పు? కిలో పప్పుకు కిలో ఉప్పు వేస్తారు, 2 చెంచాలు 3 చెంచాలు. అలాగా ఆధ్యాత్మికత అంటే మొత్తం వదిలేసి అడవులు పట్టమని కాదు. కనీస విలువలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, ఆర్థిక విలువలు పాటించాలి. ఏది తిందాం తిండి 3 పూటలు పోయేదండి. ఇప్పుడు 3 పూటలు కాదు. డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే అప్పుడు ఇంత అప్పుడు ఇంత తినాలండి. ఇక వాడు ఎప్పుడో అదే పని. కానీ మనకు ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఏకభుక్తో మహాయోగి, ద్విభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహాయోగి. ఒక పూట తినమని చెప్తుంది యోగులు. వీళ్ళేమో డాక్టర్లు ఒక పూట తినకండి, అప్పుడెంత తినండి అని చెప్తున్నారు. చూడండి, అంటే తినకూడదనేమో మహర్షులు చెప్తున్నారు. వీళ్ళు మహర్షుల అంటే అప్పుడెంత తింటే రోగాలు రావాలి, రోగాలు వస్తే మా చుట్టూ తిరగాలి, తిరిగితే మాకు డబ్బులు వస్తాయి. ఇదే ఆలోచన. కాబట్టి మన మహర్షులు ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆలోచించి వాళ్ళు చెప్పారు. వీళ్ళు మహర్షులు కాదు. ఈ రోజు చెప్పింది మళ్ళీ 1 సంవత్సరం అయిందండి తప్పండి వాడి జడతాడు. సైన్స్ ప్రకారం తప్పంటాడు. అప్పుడు ఎలా ఒప్పిందంటే అప్పుడు పరిశోధనల ప్రకారం అది కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిశోధించాం కాబట్టి తప్పు అంటారు. ఇలా నడుస్తుంది ప్రపంచం. కాబట్టి శాశ్వతమైన సత్యాలను చెప్పేవి శాస్త్రాలు. కాబట్టి వాటికి మరణము లేదు, వాటిని మనం అనుసరించవలసిందే. అందుకే శబ్ద బ్రహ్మ అని చెప్పారు. ఓంకారము ఆ శబ్ద బ్రహ్మకు ముకుటము. కాబట్టి ఒక్క ఓంకారంతో సమస్త శాస్త్రాలు ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ ఓంకారాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అంతకాలేచ మామేవ స్మరణుత్వా కలేవరం యప్రయాతి చరందేహం సయాతి పరమాత్మ. అంతకాలంలో కూడా ఓంకారం స్మరించుకోవాలి.
అంతకాలంలో స్మరించాలంటే ఇంతకాలంలో స్మరణ చేయాలి కదా. అంతకాలంలో ఎలా గుర్తుకొస్తుంది? కఫవాత పైత్యములు గొప్పగా భ్రమచేత కంప 30 మంది కష్టపడుతూ నా దివ్వతో నిన్ను నారాయణ పిలుతున్నో శ్రమ చేత పిలువలేను, నాటికి ఇప్పుడే తెలిసిదని నామగలన. ఆ మృత్యువు సమయం లోపల కఫము వాతము పైత్యం ప్రకోపిస్తాయి. కొంతమంది కప్పుకుంటారు, కొంతమంది మలమూత్ర విసర్జన చేస్తారు, కొందరు స్మృతి పోతుంది, ఏమి గుర్తు ముందే పోతుంది. కొంతమంది మీ తమ్ముడు వచ్చాడు, మీ తమ్ముడు అంటాడు. వాడు ఇలా చూస్తుంటా, పిచ్చుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయం లోపల నీకు భగవంతుడు గుర్తుకు రావాలంటే సాధన చేస్తే కదా. ఏమీ నా మనవాడు పెళ్లి కాలేదు, నా కూతురు ఇలా ఉంది, ఇదే ఆలోచన అండి. ఒకసారి నిర్మాణంలో ఇలాగే హోమం చేశాం, దర్శనం అయిపోయింది. కూర్చున్నాం, ఒక ముసలాంటి వంగిపోయింది. 90 ఏళ్ళు ఉండొచ్చే. మా ముసలాంటి మెల్లిగా నడుచుకుంటూ వంగిపోతూ వస్తుంది, ఊదిలాగా. అయ్యో ఇంత ముసలాంటికి ఎంత భక్తుంది, మొక్కడానికి వస్తుందేమో నేను అనుకున్నాను. అందుకని అందరూ వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు దర్శించి మొక్కుతున్నారు. మొక్కి మెల్లగా దగ్గరికి వచ్చి అంటుంది, మా మనవాడి పెళ్లి కావట్లేదు, ఎప్పుడు అవుతుంది స్వామీజీ. చూడండి, ఆ వయసులో తాపత్రయపడకుండా వాడు పెళ్లి చేసుకోకుండా ఆగుతాడు. కాబట్టి ఇటువంటి తాపత్రయాలు చాలా మంది వృత్తులలో మనం చూస్తున్నాం. అనవసర తాపత్రయం అన్నమాట, అసలు కంటే ఉండి ఉందన్నాడు. కాబట్టి ఇటువంటి తాపత్రయాలను తగ్గించుకొని నిజమైన ఆధ్యాత్మికతను మనం పట్టుకుంటే ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉంటాము, తృప్తిగా ఉంటాము, శాంతిగా ఉంటాము. ఈ భౌతికమైన వస్తువులు, పదార్థాలు, వాహనాలు, పరికరాలు వీటి రాకపోకలతో సంబంధం లేదండి. సెల్ ఫోన్ ఉంది, 1,00,000 రూపాయల సెల్ ఫోన్, చెయ్యి దాని నీళ్ళలో పడిపోయింది, పాడైపోయింది. ఒక క్షణం పట్టదు పాడుకోవడం. దాన్ని పట్టుకొని సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావు, సంతోషిస్తున్నావు, అది పోతే నీ సంతోషం పోయినట్టే. ఇంకా ఏది పోయినా ఏది ఉన్నా తగ్గకుండా శాంతి కానీ సంతోషం కానీ తగ్గకుండా ఎవరికి ఉంటుందో వారు నిజమైన ఆధ్యాత్మిక జీవులు. మిగిలిన వాళ్ళంతా కూడా నటన. ఏదైనా పోనివ్వండి, ఏదైనా రానివ్వండి, వాటితోటి సుఖ దుఃఖాలు లేవు. సుఖ దుఃఖాలు స్వయంగా సంపాదించుకోవాలి. ఆత్మతత్వం తెలుసుకున్న వాడు ఈ ప్రకృతిలో జరిగే పరిణామాలతో సంబంధం లేకుండా నిర్లిప్తంగా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు. కోట్లు పైన కూడా కించిత్ కూడా ఏమి కాదుండదు. 10 రూపాయలకి 10 సార్లు తిట్టుకుంటారు. 10 రూపాయలు అనవసరంగా గాలికి 10 రూపాయలు పట్టుకోమని చేతికి ఇస్తే ఇంత బలం లేదు, తింటే తింటూనే ఉన్నాం. 10 రూపాయలు ఎగిరిపోయినా వెతుకు. 10 రూపాయలు 10 సార్లు బాధపడే వాళ్ళు ఉన్నారు. లక్షలు కోట్లు పైన నిమ్మకు నిగదినట్టు కూడా ఉంటారు కొంతమంది. సంయమశీలులు, హితప్రజ్ఞులు అంటారు. ఇలాగ రాముడు ఆ విషయంలో చెప్పుకోవచ్చు. రాముడు అయోధ్యకు నీవు అధిపతి అవుతావు, నీవు పట్టాభిషేకం రేపు పొద్దునే జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఏమీ గతులేదు. ముఖంలో ఏ సంతోషం లేదు, విషాదం లేదు. నిర్వికారంగా ఉన్నాడ. మళ్ళీ తెల్లారి తెలిసింది వడమికి పోవాలి, చట్టాబుద్ధం ధరించాలి, నారకం కట్టుకోవాలి అంటే కూడా ఆయన ముఖంలో ఏ మార్పు లేదు, అలాగే ఉన్నట్ట. అయ్యో ఇంత కష్టమా అని ఏం దెబ్బలాడలేదు, ఒక్క పరుషమైన మాట లేదు. లక్ష్మణుడు కాస్త కింద మీద అయ్యాడు తప్ప రాముడిలో ఏదోనండి వికారం లేదండి. అది స్థితప్రజ్ఞత అంటారు. అటువంటి స్థితప్రజ్ఞత ఈనాడు కొరవడి. అందుకే చిన్న చిన్న వాటికి చిరాకు, పరాకు, విసుగు, స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ, ప్రెషర్ ఇవన్నీ వాడుతున్నాం. మనం దేనికి మనం బాధపడాలి, దేనికి బాధపడకూడదనే జ్ఞానం లేకుండా ప్రతి దానికి బాధపడాలి, ప్రతి దానికి ఆందోళన. 10 నిమిషాలు ఏంటైతే భర్త రాలేదు, పిల్లలు అయ్యో ఏదో అయిపోయింది, ఒక గంట అయిందంటే చెప్పడానికి కుదరదు. ఇంకా వాళ్ళు ఎంత ఆందోళన పడతారంటే నువ్వేం చేస్తావు ఆందోళన పడి. వాడు ఎక్కడో ఉన్నాడు, యాక్సిడెంట్ అయ్యేదో కాలేదో ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళాడో నీకు తెలియదు కదా. ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదండి, ఫోన్ ఎత్తట్లేదండి. ఇక్కడ ప్రార్థన చేసుకో, భగవంతుని వేడుకో అంతే తప్ప నువ్వు ఆందోళన పడి నువ్వు అడ్డం పడితే ఇంకా చేసేదేమో. కాబట్టి ఇది చేయటం లేదు. మన చేతిలో లేనిది పరోక్షంగా జరిగే వాటికి మనం కర్తలం కాదు, మనం ఏమీ చేయలేం. కాబట్టి చేసేవాడు చేయించేవాడు భగవంతుడా, మా వారు ఎక్కడున్నా రక్షించు, భగవంతుని ధ్యానం చేయి కాసేపు.
అది చేయట్లేదు, ఆందోళన పడుతున్నారు. కనుక బీపీ ఎక్కువై వాడు బాగానే ఉంటాడు, వాడు వచ్చేసరికి ఈయన అడ్డపడి ఏమైంది రాలేదండి, నాకు బాగా టెన్షన్ ఎక్కువయ్యి బీపీ ఎక్కువైందండి, హాస్పిటల్ తీసుకుపోండి అంటే ఇది మనం సాధించేది. కాబట్టి అలా చేయకండి. భగవంతుని ఏ కష్టమై వచ్చినా సరే మన చేతిలో లేనిది, మనం చేయలేనిది, చేసినా కూడా దానికి ఫలితం లేదనుకున్న దాన్ని భగవంతుని పైన వదిలిపెట్టేసి భగవత్ చింతన తెలుసుకోవడం ఉత్తమం. ఆ పని డాక్టర్లు చేస్తున్నారు. ₹1,00,000 10 లక్షలు ఖర్చు పెట్టిస్తాడు. చివరికి ఏమంటాడు, మా చేసేదంతా చేసామండి, మీరు ప్రార్థన చేసుకోండి, భగవంతుని పెట్టుకోండి. మా హాస్పిటల్లో అక్కడ చివరి ఒక గుడి ఉంటుందండి, అక్కడ పోయి మొక్కుకొని కొబ్బరికాయ పెట్టుకోండి అంటాడు. ప్రతి పెద్ద హాస్పిటల్లో గుడి ఉంటుంది, చిన్న గుడి కట్టి పెడతాడు. ఇంకా వాళ్ళ చేతితో ఇంకా ఆధునిక మేము చేయలేము అనుకున్నప్పుడు మొక్కుకోవడం, డాక్టర్ కూడా మొక్కుకుంటాడు. ఇది చాలా ప్రెస్టీజియస్ కేసు, ఇది ఎలాగైనా సక్సెస్ చేయి భగవంతుడా అని మొక్కుకుంటాడు డాక్టర్. మనకు తెలియదు, డాక్టరే దేవుడు అనుకుంటున్నారు. డాక్టర్ దేవుడు కాదండి. కాబట్టి దేవుడే డాక్టర్, అది మనం ఎప్పుడు తెలుసుకుంటాము, రోగాలన్నీ దూరమవుతాయి. కాబట్టి మనము ఓంకారం గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. మొత్తం ఈ సృష్టి ఆ భగవంతుడి వ్యాఖ్యానం అని చెప్పేసరికి ఏమి లేదు. ఎక్కడున్నాడు, ఇల్లు చూసి ఇంటిని చూసి ఇల్లాలని చూడన్నారు. ఒక ఇల్లును చూస్తే ఆ ఇంటిని బట్టి ఆ ఇల్లాలు ఎంత క్రమశిక్షణగా ఉంటే, ఎంత బుద్ధిమంతురాలు, ఎంత సంస్కారవంతురాలు తెలిసిపోతుంది. ఒక్కొక్క ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కలిసి వస్తువులన్నీ కూడా పిల్లలు చూస్తే పూర్తిగా తెలిసిపోతుంది. మీద పడి పీకడం, ఏదైనా తీసుకొస్తే లాక్డౌన్ తీసుకుపోవడం, ఇలాంటివి చేస్తారు కొందరు పిల్లలు. వాళ్ళకి ఇచ్చిన కూడా తీసుకోరు, చూస్తుంటారు. వాళ్ళ అమ్మ దిక్కో నాన్న దిక్కో చూస్తుంటారు. ఏమైనా తీసుకోరా, వాళ్ళ అన్ని చెప్పాలన్నమాట. సరే తీసుకోరా అంటున్నాను, అప్పుడు తీసుకుంటాడు. కాబట్టి ఇంటిని చూసి ఇలా సృష్టిని చూసి సృష్టికర్తను తెలుసుకొని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అటువంటి సృష్టి గురించిన పరిజ్ఞానమే లేదు. సృష్టి యొక్క భ్రమలో ఆకర్షణలో పడిపోయాడు మనిషి. కనుక ఆకర్షణ అనేది చాలా భయంకరమైనటువంటిది, మనిషిని పక్కదారి పట్టిస్తుంది. కాబట్టి యవ్వనంలో ఆకర్షణ ఉంది, కానీ వృద్ధాప్యంలో కూడా అదే ఆకర్షణ. సృష్టిని భోగించాలి, అనుభవించాలి, ఇంకా తినాలి. ఆ వృద్ధాశ్రమాలకు వెళితే వాళ్ళు తినే తిండి మనం కూడా తినలేము, అరిగించుకోలేము అనిపిస్తుంది. నాకే విపరీతమైన రుచులు చేసి పెడతాం, తొందరగా చావాలనో మరి ఏమిటో నాకు అర్థం కాదు. ఎందుకంటే అది అర్థం వస్తుంది సామాన్యం. నూనెల కోసం ఫ్రై చేయడం, నూనె వస్తువులు పెట్టడం, చాలా కఠినంగా జీర్ణమయ్యే ఆహారం పెట్టడం, తేలిక ఆహారం కాదు. అవన్నీ పెడుతున్నారు, వాళ్ళు తింటున్నారు. మరి అడుగుతున్నాయా ఏమవుతున్నాయా దేవుడికే తెలుసు. ఇంకా వీడియో తీసి పెడుతున్నారు, వీడియోలో చూస్తాం పళ్ళు నిండా ఉంటాయి వస్తువులు. అసలు ఒక గృహస్థులు కూడా వండుకొని తినడు. ఇంకా ఈ వృద్ధులకు వాడు పుట్టినరోజు వీడియోడు తినమని చెప్పేసి వాళ్ళు తెచ్చి పెడుతుంటారు. ఇంకా రకరకాల రుచి పదార్థాలు తెచ్చి పెడతారు. మొదలుకుంటే వీడు తింటాడు. పైత్యం ప్రకోపిస్తుంది, వాతం ప్రకోపిస్తుంది, జబ్బులు వస్తాయి, తొందరగా చేస్తాడు. బట్టి నాలుకను అదుపులో పెట్టుకున్న వాడు సుఖశాంతులతో ఉంటాడు, ఆరోగ్యాలతో జీవిస్తాడు. మొత్తం ఈ శరీరాన్ని శాసిస్తున్నది నాలుక మాత్రమే. అది ఎవరికి కంట్రోల్లో ఉంటుంటే వాడే నిజమైన ధార్మికుడు, వాడే నిజమైన ఆధ్యాత్మికవేత్త. మనకి ఏ శాస్త్రం రాకపోయినా సరే నాలుగు కంట్రోల్ అంటే భోజనం విషయంలో, మాట్లాడే విషయం, ఈ రెండు విషయాలు కంట్రోల్ ఉంటే వాడే గొప్ప ఆత్మవేత్త. అంతకు మించి ఏమీ లేదు.